నమ్మకమైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో క్రిస్మస్ భావాల్ని క్రిస్మస్ లో ఉండే అభయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి బంగారు పరుగులో కొన్ని చక్కటి తలంపుల్ని తలంచుకుందాం. క్రిస్మస్ గురించిన ఒక ఆ, మాట ఒక భక్తుడు రాసింది ఏంటంటే CHRISTMAS. ఇంకొక మాటగా అర్థంగా మీకు ఒకసారి చెప్పాను. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఏంటంటే సి అంటే క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడు. హెచ్ అంటే హోలీ, పరిశుద్ధుడైన దేవుడు. ఆర్ అంటే రిడీమర్, విమోచకుడైన దేవుడు. మరి ఐ అంటేనేమో ఇమ్యూటబుల్ అంటే మారని మార్పులేని దేవుడు. ఎస్ షెపర్డ్, కాపరైన దేవుడు. టి ట్రూత్, సత్యమైన దేవుడు. ఎం మర్సిఫుల్, దయా జాలి కనుకరము గల దేవుడు. ఏ ఆల్మైటీ, అత్యున్నతమైన మరి అద్వితీయ దేవుడు. ఎస్ సేవియర్, రక్షణ ఇచ్చే దేవుడు. అంత మంచి దేవుడు అనుకున్నాడు. మనల్ని నిజంగానే బ్రతుకుండగానే చంపేసే రెండు బలమైన బలహీనతలు ఏంటంటే అనుమానం, అవమానం. ఇవి మాకు విశ్వాసంలో ఉండకూడదు. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి దగ్గర లేరు అనే మాటకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం దుఃఖపడటం అనవసరం. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే వాడికి భయం ఉంటుంది. ఈ రోజు చెప్పబోయే టాపిక్ కూడా భయమే. గతం గురించి ఎక్కువ ఆలోచించే వాడికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించే వాడికి నిజమైన ఆనందం ఉంటుంది. ప్రభులో జీవిస్తే ఇంకా నిజమైన నెమ్మది ఉంటుంది. మరి ప్రేమతో చేసే సేవ, దయాభావంతో చేసే చిరు సహాయము, శాంతిపూర్వకంగా తీసుకున్న నిర్ణయము, జ్ఞానయుక్తంగా వ్యవహరించిన తీరు, మధురతతో కూడిన మాటలు మరి మరి మనకు ఇతరులకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తాయి. ఇలాంటి సద్గుణాలతో వ్యవహరించేవారు క్రీస్తు యొక్క అనుచరులను కూడా దేవుడు కూడా సంతోషపడతాడు. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాల్సింది అంటారు అందరూ. మరి ఇవ్వడం నేర్చుకోవాలి, తర్వాత ఎదుటివారి నుంచి స్వతహాగా లభించిపోతాయి, మనం పొందుకుంటాం. ఎందుకంటే మీరు ఏది మనం చేస్తే అది మనం తిరిగి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తూనే ఉంటాడు. ప్రేమను పంచితే ప్రేమ ఇస్తాడు. కొన్ని విషయాల్లో చిరాకు పడుతూనే ఉంటాం. మంచి మార్గంలో పరీక్షలు ఉంటాయి కానీ ప్రమాదాలు ఉండవు. ఎందుకంటే మంచికి దేవుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. మరి ప్రేమించే హృదయము, అందుకనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమ మార్గం ఎప్పుడు మనిషికి దారి తెప్పనివ్వదు. సంగీతం నేర్చుకున్నట్టే ప్రేమ నేర్చుకోవాలట. సాధన చేసి నేర్చుకున్నట్టే ప్రేమను కూడా సాధన చేసి నేర్చుకోవాలట. జీవితంలో ఓ పరమరహస్యం ఉంది. మన కోసం మనం కాకుండా ఇతరుల కోసం బ్రతికితే మనకు దివ్య జన్మ అవుతుంది. ప్రేమించు, అదొక్కటి చాలు, అన్ని మనకు సమకూడతాయి. అందుకనే ప్రేమమేడిన దేవుని యొక్క ప్రేమను మనం అందుకుంటే ఇతరులకు ఆ ప్రేమ పంచగలం. మంచిది చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు, చెడు చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటినీ సమానంగా చూసేవాళ్ళు ప్రేమించిన వాళ్ళే అవుతారు కదా. యూదులదట భక్తి మార్గం, గ్రీకులది జ్ఞాన మార్గం, క్రైస్తవులది శ్రమల మార్గం. శ్రమలు తప్పవు. అయితే మన క్రీస్తు మనకి అద్వితీయ కుమారుడుగా మనకు వచ్చాడు కాబట్టి వాటికి పేర్లు దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, ప్రియ కుమారుడు, సొంత కుమారుడు, ఏక కుమారుడు, మనుష్య కుమారుడు, వెలుగు కుమారుడు. ఆ వెలుగునివ్వడానికి వెలుగు పండుగ సమయంలో క్రీస్తు మనకి పసిబిడ్డగా అవతరించాడు. అది ఇశ్రాయేలులో వెలుగు, దేవుని మాట వలన వెలుగు, అద్భుతముగా కలిగిన వెలుగు. క్రీస్తు లోకానికి వెలుగు. మరి దేవుడే వెలుగై ఉన్నాడు, మనమే లోకానికి వెలుగై ఉండాలని కూడా చెప్పాడు. ఈ రకంగా మనం వెలుగుమయంగా మరి ఆరోగ్యమూర్తి గారు చాలా చక్కటి గానాలు, మంచి మాటలు రాశారండి. మన గత సంవత్సరం స్పందన మ్యాగజైన్ లో ఉండే విలువైన క్రిస్మస్ భావాల్ని ఈ దినాన నేను ఈ సందేశంలో వాటినే సేకరించి మీకు అందించడానికి నేను ఇష్టపడుతున్నానండి. వారి కృతజ్ఞత. అయితే మరి ఏమన్నారంటే మరి నా కోరిక ఏంటంటే ఏసులాగా ఉండాలి, ఏసుతో నడవాలి, ఏసులో ఆనందించాలి, ఇదే నా కోరిక అంటాడు. ఈ లోకంలో పరలోకం నాలోనే నివసించాలి, ఇంటా బయట ఏసునాథునికే కంటిపాపనే వెలగాలి, ఇదే నా కోరిక. యాత్రను ముగించిన వేళ ఆరోహణం అయిపోవాలి, ఏసుక్రీస్తు సింహాసనం పైకెగిసి కూర్చోవాలి, ఇదే నా కోరిక. అలాగే ఆయన ఇప్పుడు మరి పైకే ఎగసి ఆయన ప్రక్కన కూర్చున్నారండి. ఎంత ధన్యుడు. ఎంతమంది జీవితాలను ప్రభావితం చేశారో ఆరోగ్యమూర్తి గారి సందేశాలతో. ఎంతో మంది హిందువుల్ని బలమైన మరి శక్తితో సందేశాలతో క్రీస్తు వైపు నడిపించారు. ఎంతో ఆప్యాయంగా 7 గంటలకల్లా అందరం మేము కూర్చున్నాం, విన్నాం అని చెప్తున్న సాక్ష్యాలే నా పుస్తకాల్లో ఉన్నాయి. అయితే ఉదయించే రారాజని నిర్మలా గారు
ఆ, రాశారండి. జగద్రక్షకుడు, జగమేలు యెహోవా సుతుడు, మరియ తనయుడు, మహిమనేలు మహానుభావుడు, అవనే సృజనాత్మ ప్రతీతుడు, తర్వాత అఖిల ప్రపంచ అధినేతుడు, అనుదీన కృప కలిగిన సుఖధాతుడు, జనములకు జీవాధిపతుడు, జగమంతటిని ఏలడి జ్యోతిర్మయుడు, జీవాత్మల గురువులేడి నీతి సూర్యుడు, సర్వలోక సంపూర్ణుడు, సర్వజ్ఞాన సంపూర్ణ పూజ్యుడు, ఉదయించినాడు క్రీస్తుడు నేడు, కోమల హృదయ దినకరుడు, విశ్వమంతటి నేలు కాంతివంతుడు, యూదయ దేశ బెత్లెహేమందు కన్యమరే గర్భమందు కరుణగల రక్షకుడు పుట్టి నేడు దయా స్వభావుడు, సర్వశక్తిగా దేవుడు, రారాజుగా రాజుల రాజుగా రాజ్యములకు కర్తగా ఉద్భవించే మరి పూజితుడై ఘనుడై పశువుల తోటలు ఉద్భవించాడు. అంత గొప్ప దేవుడు. నిజంగా ఎంత చక్కటి అనుభవాలు మనం వింటున్నామండి. ఈ రకంగా ప్రభువుని మరి ఎన్నో రకాలుగా సేవించేటువంటి తరుణాలు ప్రభు మనకి ఇస్తున్నాడు. అయితే మనం దేవుని కృపలో మరి ఆరోగ్యమూర్తి గారే చెప్పిన సందేశంలో శుభవర్తమానం అంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు మనకి సువర్తమానము, శుభవర్తమానం ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. పాపుల మరి 1 తిమోతి 5:15 పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ మాట నమ్మదగినది, సంపూర్ణ అంగీకారంకు యోగ్యమైనది, పాపులందరిలో ప్రధాన పాపుని అని పౌలు ఒప్పుకున్నాడు. అయితే శుభవార్త ఎలా ఉంటది? సత్యంతో నిశ్చయంతో ఉంటుంది. ఇది నమ్మదగిన మాట అంటున్నారు. ఇది ఇది మరి పౌలు రాయబారి ఎన్నిసార్లు మరి 5 పర్యాలు కనిపిస్తుంది. మరి శుభార్త అంగీకరించడానికి యోగ్యమైందట. అయితే మరి అన్నిట్లో కూడా రాజకీయ ఎన్నో వాగ్దానాలు చేస్తూనే ఉంటారు కదా. ఆకాశము భూమి గతించవచ్చు కానీ ఆయన మాటలు ఎప్పటికీ గతించవు. మరి యూదా పత్రికలో చెప్పినట్లు నీరు లేని మేఘాలు కానీ మరి దేవుని వాగ్దానాలు యేసుక్రీస్తులో అవును అన్నట్టుగా ఆమెను అన్నట్టుగా ఉంటున్నాయి. యేసుక్రీస్తు శుభవర్తమానము సంపూర్ణంగా ఆమోదాగ్యమైనది, నమ్మాలి. ఆయన వార్త అంగీకారయుక్తం కనుక అన్ని రకాల ప్రజలు నిశ్చయితతో, ధైర్యంతో, సంతోషంతో ఆ సందేశాన్ని అంగీకరించాలి. మానవులందరికీ అందుబాటులో ఉన్నది ఈ వార్త. అది ఆధ్యాత్మిక ఆఖరి తప్పులు తీర్చేది కూడా ఈ మాటలే. ఈ శుభవార్త అనే మాట సత్యంతో ఉంది, మొదటి భావము. రెండో భావము శుభవార్త సారాంశ వివరణ. పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు కదా. యేసు పరలోకం నుండి తండ్రి నుండి వచ్చాడు. ఆయన ఆ మహిమను విడిచిపెట్టి మనిషిగా మన దగ్గరికి వచ్చాడు. అయితే ఆయన ఈ లోకానికి వచ్చిన అనుభవంలో యోహాను మరి ఈ లోకానికి వచ్చినటువంటి కృపలో మరి కీర్తన 46:8 పరమ తండ్రి ఎలా ఉంటాడో చూపించడానికి ఆయన మనిషిగా పుట్టి భూతలంపై నివసించాడని యోహాను 14 కూడా ఉంది. ఆయన శ్రమలు అనుభవించి మనకు బదులుగా మరణించటకే పుట్టాడు. మనిషిని రక్షించడానికే మరి పరలోకము నుండి గొప్ప ఆధ్యాత్మిక శక్తి పంపించలేదు. మనల్ని కరుడుతో సమీపించి పాపాల నుండి విప్పించగల మనిషి దేవునికి అవసరమయ్యాడు. అందుకే తనకు తానే మానవునిగా దీన స్థితిలో అవతరించాడు. హెబ్రీ 4:14. యేసు ఎందుకు వచ్చాడు? పాపులు రక్షించడానికి అనుకుంటున్నాం కదా. ఘోర పాపాత్ములైన నిరాశ పడాల్సిన పని లేదు. ఎందుకంటే పౌలు ఒప్పుకున్నాడు పాపుల్లో ప్రథమ పాపుడినని. ఇతరులకు మాదిరిగా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడని పౌలు చెప్పాడు. దమస్క మార్గంలో ప్రభు సంధించి మార్చాడు కదా. ఈ శుభవార్త కారణంగానే పౌలు ఆశీర్వాదములను, స్తుతులను వ్రాయనారంభించాడు. సకల యుగములలో 1 తిమోతి 1:17 రాజయుండి అక్షయుడు అదృశ్యుడైన అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగంలో కలుగుగాక అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం బెత్లెహేంలో దేవదూతలు అదే పని చేశారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ అని దూతలు గానాలు చేశారు. కొందరు గొల్ల విషయంలో అదే జరిగింది. అంతా ప్రచారం చేశారు. వాళ్ళు అత్యంత భరతులయ్యారు కూడా, అంగీకరించారు. మరి స్తుతి ఆశీర్వాదము అందుకున్నారు. 1 తిమోతి 1:17 సర్వదా రాజు, ఆయన రాజ్యములు యుగములు పర్యంతం నిలిచేదే కదా. మరి అక్షయుడు, నాశనం లేనివాడు, ఆయన అదృశ్యుడు. విశ్వాసము ద్వారా ఆయన అంగీకరిస్తాం. మరి ఆయనకు అద్వితీయుడైన దేవుడు అని పేరుంది. మరి ప్రతి మోకాలు వంగాలని ఫిలిప్పీ 2:10 ఉంది. ఆయనకు మహిమ ఎప్పటికీ మనం చేయాలి. మన స్తుతి, కృతజ్ఞత, ఘనత, శక్తి, బలము కలుగుతున్న ప్రకటన 7:12 కూడా చెప్పాడు. మరి ఆయన మంచితనంతో, యథార్థతతో, స్వార్థ త్యాగంతో ఆ మహిమ ఉట్టిపడింది. ఆయన తండ్రి అభీష్టం నెరవేర్చటకు నేను నిన్ను మహిమపరిచానని చెప్పగలిగాడు. పౌలు ఎంతో కాలం ఎన్నో సంఘాలు స్థాపించాడు. ఎన్నో చక్కని సందేశాలు, పత్రికలు రాశాడు. ఇవన్నీ ఇప్పటికీ కూడా మనకి ఎంతో ఆధ్యాత్మిక మేలుకొల్పుని దయచేస్తే పరిణతినిస్తున్నాయి. క్రీస్తు శుభవార్తను విసర్జిస్తే
నష్టపడతాం. క్రిస్మస్ జరుపుకుంటే అది వ్యర్థమైన పండుగ. దేవుడు లేకపోతే యేసుక్రీస్తు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆయన హృదయపూర్తిగా స్వీకరించి మన పాపాలు క్షమించబడిన అనుభవంతో నూతన జన్మతో మరి నిజమైన క్రిస్మస్ అనుభవించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధపడే వాళ్ళంగా ఉండాలి. ఈ దినాల్లో ఎన్నో బాధలు ఈ దినాల్లో మనకి ఎదుర్కొంటున్నాం. పలు భయములు బలముగా చుట్టుకున్నాను, నేను అభయం ఇచ్చాను, నిన్ను విడువని ఎడబాయనని ప్రభు మనకు వాగ్దానం ఇచ్చారు. ఏమి ఇవ్వగలను ప్రభు, నా రక్షణ పాత్రం చేయబుని నీకు అర్పిస్తాను అని భక్తులు పాడుకుంటున్నారు. అలాగే భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమ అని దేవదాస గారి పాట ఎప్పుడు నాకు ఇష్టం. భయపడేటెందుకు బైబిల్ నందున నయముగు వాగ్దానంబులు కలవు, భయపడకూడని పలుకులు జయము కలగా 365 కలవు ఏడాది పొడుగున, భయపడకు నిరాశ పడకు మెండున. ఈ రకంగా మనం భయపడక నిరాశ పడక క్రీస్తు మనకు వచ్చాడు మన కోసం అనేటువంటి ఆ దీక్షతో మనం ప్రభు వైపు చూస్తూ మనం ఏ రకమైనటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రభువును మనం మరి అనుసరిస్తూ మనం ఆ వెలుగులో ప్రయాణిద్దాం. మరి ప్రభువు మరి మనకి ఎన్నో రకాలుగా అనేక సందర్భాల్లో మనకి అనేక సంఘటనల్లో మనకి ప్రభు ఎంత తోడుగా ఉన్నాడు. మనకి భయపడకని చెప్పినటువంటి మరి మరియా భయపడుకొని 3 సార్లు, మరి యోసేపు భయపడుకొని, అది లూకా 1:30లో మత్తయి 1:20లో కాపురులతో భయపడకూడదు. ఈ 3 సార్లు కూడా అసలు పరలోకం చూసిన మొదటి మాట స్వరము భయపడకే కదా. మనకి అదే అభయం. ఆయన సంకల్పానికి భయపడకూడదు. దేనికి భయపడకూడదు అంటే దేవుని సంకల్పానికి భయపడకూడదు. మరీ భయపడలేదు, ఎంత తెగించింది. తన ధీరురాలుగా బిడ్డ ఒక యువతి తన భవిష్యత్తు అన్ని కూడా ప్రభుకు ప్రణంగా పెట్టి ఆయన అనుసరించి ఎంతో నిబ్బరంగా జీవించడం, దాసురాలు నన్ను ఒప్పుకున్నది, ఎంతో తగ్గించుకున్నది. ఆయన ఎంత వస్తుందని తెలిసిన, అవమానం వస్తుందని తెలిసిన ప్రభు చిత్తం గ్రహించుకుని లోబడింది. నా ఆత్మ రక్షకుడిని ఆనందిస్తుందని చెప్పింది, రక్షకుడు అని చెప్పి ఒప్పుకున్నది. మరి ప్రధాన దాసురాలని చెప్పింది, విధేయత చూపింది, ఆత్మపూర్ణ అనుభవంతో ఉండింది, ప్రాణాలకు భయపడకుండా ఉన్నది. తర్వాత యోసేపు కూడా జీవితంలో బాధ అవమానాలు ఎదుర్కోవాలనేటువంటి కఠిన వార్త అయినప్పటికీ, రహస్యంగా విడవడదలుచుకున్నప్పటికీ కర్తవ్యం గ్రహించుకున్నాడు. ఎంత నోబుల్గా ఆవిడ్ని స్వీకరించడం, ఆ భారం వహించడం చూస్తాం. బాధ్యత చక్కటి బాధ్యత తీసుకున్నాడు. మరి ఎన్నో రకాల మరి అనుభవాలను మనం గమనిస్తాం. మరి రక్షణకు మన దేవుడిచ్చే ప్రాణాలకు భయపడకూడదు. మూడవదిగా దేవుని రక్షణకు భయపడకూడదు. ఆయన కాపులో దీన స్థితి నుంచి కనుకరించాడు, మరి రక్షించాడు, వారిని చక్కగా నడిపించాడు. తగ్గించుకునే వారు దేవుని ఘనపరుచుకుని వారు ఆనందపడ్డారు, మరి ప్రకటించారు, వాడు అందరికీ చెప్పుకున్నారు. మనం కూడా ఆయన ఆహ్వానం మేరకు ఆయన అంగీకరిస్తూ ప్రభుని మనం వెంబడించే వాళ్ళుగా ఉండాలి. క్రీస్తు వెలుగుని ఏడాదికి ఒక్కసారి మనం మరి పండుగ చేసుకోవడం కాదండి. ప్రతి దినము మన జీవితాల్లో, మన గుండెల్లో ప్రభు యొక్క వెలుగు నింపబడాలి. ఆ వెలుగును మనం మరి దీపము కొంచెం కింద పెట్టకుండా దీపస్తంభం మీద పెట్టి వెలుగొందాలి. ఆయన కొరకు కాంతివంతంగా మరి ప్రకాశించడానికి ఇష్టపడాలి. పేతురు 2వ లెక్కలు అంటారు కదా, తెల్లవారి వేగు చుక్క మన హృదయాలు ఉదయించే వరకు ప్రవచన వాక్యము చీకటికల చూటిన వెలుగుచు దీపమైనట్లుగా ఉంది. దాని యందు లక్ష్యముంచిన ఎడలా మీకు మేలు. మనకు ఏది మేలో గమనించుకోవాలి. దేవుని వాక్యం శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడని యోహాను భక్తుడు అన్నాడు. ఆయన శరీరాధిక లోకంలో అవతరించి దినాన ఇంత ఘనంగా ఆచరించే మన హృదయాల్లో ఆయన కాంతిని, శాంతిని నింపుకోవాలి. ఆ సంగతి అంతరంగ ప్రకాశ మరి బాహ్య అలంకారాలకు, బాహ్య ఆచారాలకు మనం లీనం కాక ఆత్మీయ అలంకారాలతో మనము క్రిస్మస్ ఆరాధించుకోవడానికి, పవిత్రంగా ఆరాధించడానికి మనం ఇష్టపడాలి. మనము మా తలాంతులు పొందిన వ్యక్తులమే కదా. ప్రభు మనకి ఎన్నో తలాంతులు ఇచ్చాడు, మనం గుర్తించుకోవాలి. బాగా మరి కీర్తించగలిగే స్వరము, ఆయన కోసం పనిచేయగలిగే బలము, సమయము, మరి సేవకులకు సహకరించే సంపద, ఇలా ఎన్నో మన దేవుని కొరకు మనం ఇవ్వగలం. ఆయన దేవుడు మనకి ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చాడు, సజీవ లెక్కలో ఉంచాడు. కనుక మనము దేవుని దగ్గర దొంగతనం చేయకుండా మలకలే చెప్పినట్టుగా ఆయనకి ఇవ్వదలుచుకుంది ఆయనకి ఇవ్వాలి, ఆయన గౌరవించాలి. మరి ఆయన బిడ్డల్ని మనం గౌరవించాలి. మనం నమ్మకమైన సాక్షులుగా జీవించాలి. అంతరంగంలో అన్యులుగానే ఉంటుందమ్మా, పై క్రైస్తవులుగా ఉండి నామకార్థంగా ఉంటే మనం సరిచేసుకుందాం. మనం దేవుళ్ళ చీకటిలోని మనం గెంటి వేయబడకుండా వెలుగు బిడ్డలుగా మనం జీవిద్దాం. ఒక తలాంతు వచ్చిన వాడు ఎంత భయంకరంగా ద్వేషిస్తూ, దూషిస్తూ దేవుణ్ణి నిందించాడు. అలాగా మనం నిర్లక్ష్యంగా
తలాంతులు వాడద్దు, మళ్ళీ రెట్టింపు తలాంతులను మనం పెంచి ప్రభువుకు బలా నమ్మకమైన మంచి దాసురా అనిపించుకునే స్థితిలో ఉందాం. ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి. 5 కోణాల నక్షత్రాల్లో 5 రకాల వ్యక్తులు మనం హృదయాల్లో భద్రపరుచుకుంటాం. సిమియోను కూడా ఎంతో చక్కగా నిరీక్షించాడు, వృద్ధాప్యంలో చక్కటి మాటలు చెప్పాడు. మరి అనామకమైన మనుషులు ఉన్నప్పటికీ దేవుడు మలుగులకు తీసుకొస్తాడు. మనం దేవుడు గొప్ప దేవుడు. మనం మరి మనసున్న యవన మనుషుల కోసం, ప్రతి వయసులో వారి కోసం ప్రభు చేతులు చాచి నన్ను వెంబడించండి అని చెప్తున్నారు, నా కొరకు సాక్షులుగా ఉండమని చెప్తున్నారు. తర్వాత మనం క్రిస్మస్ మన నిత్యారాధనగా ఉండాలి. మరి ఆయన ఎందుకు వచ్చాడో, ఏం చేసి ఏం చెప్పి వెళ్ళాడో గుర్తుంచుకోవాలి. ఈ విధంగా జీవించవలసిన మనము క్రిస్మస్ ఈ పండుగలు ఆచారంగా జీవించక మరి హృదయ పూర్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళగా ఉందాం. ఆధ్యాత్మికంగా దేవుకున్న రీతిగా ఎదుగుతాం. మనం కృపను భాగ్యాన్ని ధ్యానించుదాం. దేవునికి వందనాలు చెల్లిస్తూ గడుపుదాం. దినదినము ఆయనకు దగ్గర అవుదాం. ఈ యుగపు మరి పిల్లలుగా లోకాశలకు లోను కాక ప్రభు కొరకు నిలబడదాం. మరి మన పాప అపంకిలమైనటువంటి లోకంలో పద్మంబలే బురద అంటనీయకుండా జీవించుదాం. మరి చుక్కగా ఉన్న క్రీస్తును మన హృదయాలు ఉదయించాలి. ఉదయం క్రమంగా మధ్య తేజస్సుకు సంతరించుకున్నట్టుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి ఉండాలి, ఎదగాలి. బాలుడుగానే చూడకూడదు. క్రీస్తుని ప్రణితతో మనం నడిపించే గొప్ప రారాజుగా, అన్ని నామలు కదా పరిణామం అన్న క్రీస్తుని కనపరుచుకుంటూ ఆయన ఔన్నత్యాన్ని రారాజుగా రాబోతున్నాడనే, దేవుడా గోత్రపు సింహముగా రాబోతున్నాడనే ఘనతతో మనం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి నిజంగానే మనం విధంగా గమనించుకుంటే, మరి గతంలో ఒకసారి చెప్పాను, దావీదు యోనాతాను ప్రేమ ఎంత ప్రభు ప్రేమ, మన వ్యక్తిగా ఉండేటువంటి ప్రేమలకు గుర్తుగా వారు ఇచ్చినటువంటి 4 వస్తువులు ఎంత విలువైన వ్యక్తులు మనకి జీవితంలో ఉపయోగపడే రీతిగా, మరి తనకున్నటువంటి స్వాస్థ్యంగా ఉన్న దుప్పటి యోనాతాను ఇచ్చాడు, తర్వాత కత్తిని ఇచ్చాడు, తర్వాత బిల్లు ఇచ్చాడు, తర్వాత రాజవస్త్రాలు ఇచ్చాడు. ఎంత త్యాగం అండి! నిజంగా తను రాజుగా ఉండాల్సిన వాడికి బదులుగా క్రీస్తు మనం శిక్ష భరించడానికి బదులుగా ఆయన శిక్ష భరించినట్టుగా రాజుకు బదులుగా దావీదును పెట్టి ఎంత చక్కని ఔన్నత్యాన్ని చూపించిన యోనాతాను వస్తువుల్లో మరి దుప్పటి మన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తున్నాడు. అభిషేక్తున్న మరి సిమియోను ఆత్మాభిషేకంతో అభిషేకించబడినప్పుడే ప్రవచనాత్మకంగా చెప్పగలిగాడు. మనల్ని కూడా ప్రవక్తులుగా మార్చగలడు, రాజులు యాజకులుగా మార్చగలడు. అదే కాకుండా మన 2 అంచెల ఖడ్గమైన వాక్యాన్ని ఇచ్చాడు. నిజమే, మనం యుద్ధోపకరణాలని లోకంలో మరి ప్రార్థన, వాక్యము, సహవాసము, రొట్టె విరుచుట ఎడతెక్క ఉండాలని ప్రబోధించాడు. అది మనం ఆచరించాలి. తర్వాత మరి విల్లు, అది మనము శత్రువు యొక్క క్రియలన్నింటినీ లయపరచడానికి, అగ్ని బాణాలు వేయడానికి, విల్లుతో మనం జయించడానికి, విజయంగా మనం జీవించడానికి, విజయోత్సాహంతో ఉండటానికి ప్రభు మనకు విల్లు కూడా ఇచ్చాడు. అంతేకాదు, మనం మహిమలో ప్రవేశించినప్పుడు మనము మురికి గుడ్డలతో వెళ్ళలేం కదా, మహిమ దేహాన్ని ఇస్తాడు. ఆయన స్వరూపంలోకి రూపాంతర చెందబడినప్పుడు మనకి మహిమ దేహాలతో మనం ప్రభువుని సేవించడానికి వెళ్ళదలుచుకున్నప్పుడు రాజవస్త్రాలు ఉండాలి. రాజవస్త్రాలు లేని వాళ్ళని బయటికి పారవేస్తారు. అందువల్ల ఆయన వస్త్రాలు కూడా రాజవస్త్రాలు ఆయన మరి దావీదుకి ఇచ్చిన రీతిగా ప్రభు మనకు మరి మహిమ వస్త్రాలు ఇస్తాడు. ఆయన నిరంతరము సేవిస్తాం. ఈ 4 వస్తువుల యొక్క అంతరార్థాన్ని పదే జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తులో భయం లేకుండా అభయమిచ్చినటువంటి భయపడకని మరి పలికినటువంటి మరియతో, యోసేపుతో, గొల్లలతో చెప్పినటువంటి మాటలతో మనం జ్ఞాపకం ఉంచుకుని నిత్యము మనకి మరి సర్వలోకమునకు మరి శుభవార్తగా మీకు సంతోషకరమైన శుభవార్త. ఇది మనకు సంతోషకరమైన క్రిస్మస్ కాలం. సంతోషకరమైన ఆయనకి ఇష్టలకు, ఆయనకు ఎవరు ఇష్టలు? విరిగిన హృదయం గలవారి ఇష్టలు, ఆయన ప్రేమించే వాళ్ళ ఇష్టలు, దాన హృదయం గలవారి ఇష్టలు. మరి ఇన్ని మంచి లక్షణాలు కలిగితే ఆయనకి ఇష్టలుగా ఉండగలం. ఆయన మరి యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది, మనల్ని దృష్టిస్తుంది. కనుక మన పవిత్ర జీవితం జీవిస్తూ మన కుటుంబాలను సంరక్షించుకుంటూ వాళ్ళకి ఆత్మీయంగా ప్రక్షాళన చేస్తూ మన సమాజాన్ని మనకి ప్రభావితం చేస్తూ ఆత్మజాతులుగా జీవిద్దాం. కొత్త రీతిగా క్రిస్మస్ ఆరాధిద్దాం. అట్టి కృప మనకు ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.